వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏం చేస్తున్నామా? పల్లి పచ్చడి చేస్తున్నాను దోశల్లోకి. మేము ఎలా చేసుకుంటామో చూడండి. సో ఫస్ట్ అయితే పల్లీలు ఎంచుకుంటున్నాను. సో ఇదండి కొంచెం అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్ కరివేపాకు వేస్తే. సో ఇదండి అయిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇందులోనే పచ్చిమిర్చి ఎంచుకుంటాను. సో ఇదండి చిన్నగా కట్ చేసుకొని ఇవి వేగాక చూపిస్తాను. సో ఇదండి ఇది అయిపోయాయి, చక్కగా తీసుకుంటున్నాను. దీంట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే తాలింపు పెట్టేస్తాను. సో ఇదండి ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు శనగపప్పు కొంచెం మినపప్పు తాలింపుకి బాగుంటాయి. కొంచెం జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు ఇవ్వండి కొంచెం పసుపు వేస్తాను, బాగుంటుంది కలర్. పసుపు వేస్తే కలర్ మాత్రమే. ఇదండి ఇది చేస్తున్నాను, ఎందుకంటే వేడింది కాబట్టి మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీ ఇందులో. సో ఇదండి చల్లగా అయిపోయాయి కదా, నేను పొట్టుతోనే వేస్తాను. మొత్తం అన్నీ కలిపి పొట్టుతోనే వేస్తాను, మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయలు, కాబట్టి మేము చేసుకున్నాము. కొంచెం జీలకర్ర, ఆల్మోస్ట్ అందరు ఇలా. ఇందులో కొంచెం సాల్ట్, లాస్ట్ 2 స్పూన్ వేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు, కొంచెం కారం వేసుకుంటారు. కొంచెం చింతపండు, బెల్లం వేస్తున్నాను. కొంచెం వేసుకుంటాం బెల్లం పొడి వేస్తున్నాను నేను. మా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఆర్గానిక్ బెల్లం పొడి. సో ఇది వేసేసుకుంటాం. 1 స్పూన్ వేస్తున్నాను నేను. బాగుంటుంది, అంటే పుల్ల పుల్ల కారంగా తీయగా బాగుంటుంది, అందుకే వేసాను. ఇవన్నీ మిక్సీ. సో కొంచెం బరక అయిపోయింది కదా, కొంచెం దొడ్డు బొడ్డు అయింది కదా, మళ్ళీ ఒకసారి మిక్సీ బట్టి వాటర్ వేద్దాం. సో ఇదండి పచ్చడి అయిపోయింది. ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకొని తాలింపు కలిపేసుకోవడమే. మరి నీళ్ళు చేసుకోవచ్చు కదండి. మేము నీళ్ళు మొత్తం చూపిస్తున్నా, సగం. ఇప్పుడు ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాం. సో ఇదండి ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసుకున్నాం. సో మేము చేసుకున్నాం పల్లి పచ్చడి. ట్రై చేసుకోండి. ఇదే సేమ్ ప్రాసెస్, చేంజ్ అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి అమ్మ బదులు కారం వేసి. సో ఇదండి మా దోశలోకి, దోశ కానీ ఇడ్లీ కానీ దేంట్లోకైనా బాగుంటుంది పచ్చడి. ఇట్లా చేసి
పల్లి పచ్చడి అయితే ఇలా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము, ఏ ఇంట్లోకైనా ఇలానే చేసుకుంటాము, మాకు ఇదే అలవాటు. థ్యాంక్ యూ. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాది అని ఎందుకంటే కొంతమంది చింతపండు వేస్తారు, బెల్లం వేయరు, ఇష్టం వాళ్ళది, మేము వేసుకుంటాం. ఇది మా స్టైల్ అయిపోయింది. సో ఇప్పుడు చట్నీ ఎందుకు చేసామంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ దోశ టిఫిన్, అందుకనేసి చట్నీ చేసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.